మర్చిపోయారు. ఆయన కావాల్సికన్నా అయితే ఏం చేయలేదు, పెళ్లి పనులలో పడి అన్ఎక్స్పెక్టెడ్గా పిలవడం అయితే మర్చిపోయారనమాట. ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఆడపడుచుల్ని పిలవకుండా ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేసామో గడబిడ అయిపోతుంది, అది మాత్రం నిజమే. సో అప్పట్లో అమ్మవారు కాబట్టి ఆమెకి ఇంకా ఎంత కోపం వచ్చి ఉంటుందో మీరే ఊహించుకోండి. సో అమ్మవారు అయితే ఇంకా చాలా బాధతో కోపంతో ఊరి బయటికి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఎవరికి చెప్పకుండా ఊరి బయటికి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మాట్లాడుకుంటే ఊరి నుంచి 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక చెట్టు కింద అయితే కూర్చొని బాధపడుతుందన్నమాట. సో అమ్మవారు బాధపడేది అమ్మవారికి బాధపడుతున్నట్టే ఉంటుంది, బట్ దూరం నుంచి చూసే వాళ్ళకి అది ఉగ్రరూపం, చాలా బాధ ఉగ్రరూపం కోపంతో అయితే ఫేస్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అలా అమ్మవారు అయితే బాధపడుతూ ఉంటుంది. సో ఇక్కడైతే చెన్నకేశ్వర స్వామి కళ్యాణం అయితే అయిపోయి ఉంటుంది. ఆ కళ్యాణం అయిపోయిన తర్వాత ఆయన గమనిస్తాడనమాట, నా చెల్లెలు ఇక్కడ